ఎన్టీఆర్ భరోసా పథకం, పింఛన్ పథకం ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన సామాజిక భద్రతను కల్పించేందుకు వృద్ధాప్య వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, చేనేత సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, డబ్బు కళాకారులు, హిజ్రాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పింఛన్ మొత్తాన్ని 3,000 నుండి 4,000కు పెంచడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి పింఛన్ వర్తింపజేసి 3 నెలలకు పెంచిన 3,000 రూపాయలు, జూలై నెల 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి పెన్షనర్ యొక్క ఇంటింటికి వెళ్లి జూలై 1వ తారీఖు మొత్తాన్ని అందజేయడం జరిగింది. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని 3,000 నుండి 6,000కు పెంచడం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 నుండి 15,000కు పెంచడం. గత ప్రభుత్వం కంటే 62 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం, 102 కోట్లు పెంచింది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఉన్న మొత్తం పింఛన్లు 2,40,939. ఈ ఆగస్టు 2024 నెల పంపిణీ చేసిన మొత్తం 162.49 కోట్లు. ఈ పెన్షన్ మొత్తాన్ని ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేసి కృష్ణా జిల్లా పెన్షన్ పంపిణీ 99.28% పంపిణీ చేసి రాష్ట్రంలోనే మొదటి రోజు పంపిణీలో ప్రథమ స్థానంలో నిలిచింది. మనందరి కష్టాల ధ్వనులతో జిల్లా గ్రామీణాభివృద్ధి DRDAకు అభినందనలు తెలియజేద్దాం. మా ఊతులారా గట్టిగా ఒకసారి చప్పట్లు. కృష్ణా జిల్లా సంఘాలలో ఉన్న మహిళలకు PMEGP కింద 24-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 19 మందికి 1.02 కోట్లు ఇవ్వడం జరిగింది. PMFFE ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఇప్పటి వరకు 1,110 మందికి 4.44 కోట్లు, ముద్రా లోన్ కింద ఇప్పటి వరకు 81 మందికి 1.64 కోట్ల బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిగింది. స్త్రీ నిధి ద్వారా వ్యవసాయ శాఖ శకటం పొలం పిలుస్తోంది నినాదంతో రైతును రాజుగా చేయాలని ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సుస్థిర వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా చంద్రన్న సారథ్యంలో సాగును సులభతరం చేస్తూ ఆధునిక టెక్నాలజీ గల వ్యవసాయ డ్రోన్లను 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నది కృష్ణా జిల్లా వ్యవసాయ శకటం. ఈ పంట నమోదు దేశానికే మార్గదర్శకత్వం. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం అసలు సాగుదారులు మరియు వారి పంటల వివరాలు ఈ పంట యాప్లో నమోదు. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలలో 2.3 లక్షల మంది రైతులకు 4.5 లక్షల ఎకరాలలో ఈ పంట నమోదు. GAP పొలం బడి రైతులకు ప్రధాన పంటలలో మేలైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చి సంఘాలుగా ఏర్పాటు చేసి పురుగు మందుల అవసరాలు లేని ఉత్పత్తులకు సర్టిఫికేషన్ మరియు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా ప్రతి మండలంలో GAP పొలం బడి నిర్వహిస్తున్నది. రైతు పొలాలలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అందజేయబడిన సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా ఎరువులు వాడినట్లయితే 2,000 ఎకరానికి ఖర్చులు తగ్గించుకోవడం కాకుండా మంచి దిగుబడులు సాధించవచ్చునన్నది. గో ఆధారిత పంచపదార్థాలతో తక్కువ ఖర్చుతో భూరక్షణ, ప్రజల ఆరోగ్యం, రైతులకు ఆదాయం, వ్యవసాయ శాఖ శకటం మన ముందు సాగుతున్నది. వస్తున్నది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన లక్ష్యాన్ని నెరవేర్చడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం. జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కేంద్రాల ద్వారా ప్రజలకు సమగ్ర మాతా శిశు ఆరోగ్య రక్షణ సేవలు, కిశోర బాలికా సంరక్షణ సేవలు, కుటుంబ సంక్షేమ ఆరోగ్య సంరక్షణ సేవలు, అంటువ్యాధుల నియంత్రణ సేవలు అన్ని స్థాయిలలో అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను వైద్యాధికారులు సందర్శించి పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు, అభివృద్ధి లోపాలు, పోషకాహార లోపాలు, వ్యాధులు ఉంటే ముందుగా గుర్తించి సంబంధిత వైద్యారోగ్య సేవలను అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కల్పించడం ద్వారా ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం ద్వారా అందిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శకటం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ సేవలను అందించడం ద్వారా
టీబీ విముక్త భారత్ కార్యక్రమం ద్వారా జిల్లాలో వయోజన బీసీజీ టీకా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు క్షయవాడి గ్రస్తులను నిశ్చయ పోషణ యోజన ద్వారా నమోదు చేయబడిన ప్రతి క్షయ వ్యాధిగ్రస్తులకి 500 రూపాయల చికిత్స దానంలో ప్రతి నెల అందజేయబడుతూ ఉన్నది. మెడికల్ క్లినిక్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా నీతి యాజమాన్య సంస్థ డ్వామా. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులే అంటూ వస్తున్న గ్రామీణ పేద కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా నీతి యాజమాన్య సంస్థ డ్వామా కృష్ణా వారి శేఖరం. ఉపాధి హామీ పథకం లక్ష్య సాధనలో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది కృష్ణా జిల్లా. పని దినాల భాగస్వామ్యంలో 50% పైబడి మహిళలే. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రాధాన్యంగా 160 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, పాఠశాల ప్రహరీ గోడల నిర్మాణం, రైతుల సంక్షేమం కోసం అదనపు ఆదాయాన్నిచ్చే ఉద్యానవన పంటల సాగు, పేదవారి ఆశలు నెరవేరుస్తూ రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని పెంపొందిస్తూ పర్యావరణ పరిరక్షణే పరమావధిగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఆలోచనలే శ్వాసగా సాగుతోంది మన డ్వామా శేఖరం. అదిగో అల్లదిగో జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ శకటం మన అందరి ముందుకు వస్తున్నది. కృష్ణా జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం 1707 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు పోషణ స్థాయిని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని మెరుగుపరచడానికి, పిల్లలకు ఆటపాటల ద్వారా వారి యొక్క బాల్యాన్ని అభివృద్ధి చెందే విధంగా సేవలు అందిస్తున్నది మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ప్రగతి రథం వస్తున్నది. అదిగో అల్లదిగో కదిలింది బాలదండు మెండైన ఉత్సాహంతో, ఉత్తేజంతో మన ముందుకు వస్తుంది. స్వర్గంతో సమానమైన పిల్లల రాజ్యం, మన బడి మన భవిష్యత్తుతో సుశిక్షితమైన బాల్య ప్రపంచం మన ముందు సాక్షాత్కారమవుతోంది. భరతమాత అంగనలతో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, జానపదకళలను ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తున్న తత్వరూపుడు అణువణువున దేశభక్తిని నింపుతూ త్రివర్ణ పతాకధారులై అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని నినదిస్తూ మన ముందుకు వస్తున్నారు. బాల బాలికలందరినీ పాఠశాలలను నమోదు చేసే బృహత్తర కార్యక్రమం నేను బడికి పోతా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర, డొక్కా సీతమ్మ మడి భోజన పథకం, పాఠశాల కిచెన్ గార్డెన్, భవిత సెంటర్లు, ప్రైమ్ మినిస్టర్ స్పోర్ట్స్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎంసీలను ప్రతినిధిస్తూ మన ముందుకు వస్తోంది మన విద్యాశాఖ శకటం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ నోట్ల పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, 3 జతల ఏకరూప దుస్తులు, షూస్, సాక్స్, బ్యాగ్ తో పాటు ఉచితంగా అందించే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రను 96 కార్యక్రమం న్యూట్రిషనల్ కిచెన్ గార్డెన్ ద్వారా విద్యార్థులలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రత్యక్షంగా శ్రమ చేయడం ద్వారా పని విలువను గుర్తించడం వంటి మహోన్నత లక్ష్యాలతో
తొలి విడతగా జిల్లాలో 100 పాఠశాలల్లో ప్రారంభించడం జరిగింది. న్యూట్రీ గార్డెన్ ప్రత్యేక అవసరాలు గల బాలబాలికల కొరకు జిల్లాలో ఏర్పాటు చేసిన భవిత సెంటర్ల ద్వారా స్పెషల్ టీచర్లతో విద్యాబోధన, వారికి కావలసిన ఫిజియోథెరపీ సౌకర్యాలని కల్పించడం జరిగింది. విద్య మీకు అంతులేని శక్తినిస్తుంది, భవిష్యత్తునిస్తుంది. వస్తున్నదిగో మత్స్యశాఖ శకటం జిల్లాలోని 25 మండలాలలో 4 తీర ప్రాంత మండలాలలో 111 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో 30,751.6 ఎకరాల్లో ఉప్పు నీటి చేపల రొయ్యల పెంపకం జరుపుతూ మత్స్యశాఖ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన PMMSY కింద జిల్లాకు 21 పథకాల అమలుపై 13.85 కోట్లతో సాధారణ వర్గానికి చెందిన వారికి 40%, షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగలు మహిళలకు 60%, కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాతో మన శాస్త్ర భద్రతల పరిరక్షణ కోసం మనకు కవచంగా వజ్ర శకటం జిల్లాలో అల్లర్లు జరుగుతున్నప్పుడు గౌరవ వందనం ముఖ్య అతిథి సందేశానంతరం కవాతు నుండి నిష్క్రమిస్తున్నారు. ముఖ్య అతిథికి వందనాన్ని సమర్పించి వేదికపై ఉన్న ఇతర జిల్లా అధికారులకు వందనాన్ని సమర్పిస్తూ పరేడ్ నుండి నిష్క్రమిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ మచిలీపట్నంలో అత్యంత వైభవోపేతంగా వర్ణ శోభాయమానమైన వాతావరణంలో మనం నిర్వహిస్తున్నాం. గ్రాండ్ మాస్టర్ పి సాల్మన్ రాజు ARSI లయబద్ధమైన తన వాద్య సహకారాన్ని నేటి కవాతు బృందానికి అందిస్తూ ముఖ్య అతిథికి వందనం సమర్పిస్తూ నిష్క్రమిస్తున్నది.
పాత్ర అలానే వీక్షకుల పాత్ర కూడా ఉంటుంది. దయచేసి